ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చిన్న గొల్లపాలెంలో గత శనివారం రోజున జరిగినటువంటి యానాదుల జంట హత్యలపై ఈరోజు యానాది మహానాడు ఆల్ ఇండియా ఈ యొక్క ప్రాంతాన్ని కృత్తివెన్ను ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ని సందర్శించి ఈ యొక్క గిరిజన యానాదుల హత్యలకు సంబంధించినటువంటి విషయాలని పరిశీలించడం, వాకబు చేయడం, కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరిగింది. ఏది ఏమైనా కానీ గిరిజన యానాదులు ఈ రాష్ట్రంలో అమాయకంగా ఉన్నారు. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు గిరిజన యానాదులకు ఎటువంటి ప్రాధాన్యత కానీ సంక్రమించినటువంటి దాఖలాలు లేవు. అయితే ఈ క్రమంలో కృత్తివెన్ను మండలంలో చిన్న గొల్లపాలెంలో చేపల వేట చేసుకొని జీవనం సాగిస్తున్నటువంటి గిరిజన యానాదుల మీద గిరిజనేతరులు కన్నుపడి గిరిజన యానాదులు చేపల వేటకు వెళితే మాకు జీవనోపాధి ఆటంకం కలుగుతుందని, యానాదులు మాకు అడ్డు తగులుతున్నారనేటువంటి నెపంతో ఈ యొక్క హత్యలు జరిగాయా అనేటటువంటి అనుమానాన్ని యానాది మహానాడు ఆల్ ఇండియా వ్యక్తపరుస్తూ ఉంది. అలాగే పోలీసు వారు కూడా పారదర్శకంగా వ్యవహరించి ఈ యొక్క గిరిజన యానాదులకు జరిగినటువంటి హత్య విషయంలో పారదర్శకంగా వ్యవహరించి నిందితులను గుర్తించి దోషులను కఠినంగా శిక్షించవలసిందిగా పోలీసు వారిని కూడా మేము కోరుచున్నాము. ఈ యొక్క హత్యలో భాగమైనటువంటి వ్యక్తులు గిరిజనేతరులైతే వారి మీద ఖచ్చితంగా SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. చనిపోయినటువంటి బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా కింద 25 లక్షల చొప్పున ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి యానాది మహానాడు ఆల్ ఇండియాగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే ఆ యొక్క కుటుంబాల్లో చదువుకున్నటువంటి వ్యక్తులకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించి వారికి స్థలాలను కేటాయించి ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి కాంపన్సేషన్ మొత్తం మీద కూడా వారికి వర్తింపజేసే విధంగా చేయాలని యానాది మహానాడు ఆల్ ఇండియాగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చనిపోయినటువంటి గిరిజన యానాది కుటుంబాలకు న్యాయం జరగలేనటువంటి పక్షంలో యానాది మహానాడు ఆల్ ఇండియా తీవ్రంగా దీనిని తీసుకొని రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమాలకు కూడా తెర తీస్తామని చెప్పేసి ఇందు మూలంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా యానాదుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. యానాదులకు సంబంధించినటువంటి ఆడపడుచుల మీద మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. చూస్తూ ఊరుకుంటే ఇది ఎంతవరకైనా పోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి యానాది మహానాడు ఆల్ ఇండియాగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ విషయాల్ని చనిపోయినటువంటి యానాది కుటుంబాలకు అట్లాగే ఈ క్రమంలో నష్టపోయినటువంటి అంతమంది వ్యక్తులకు కూడా న్యాయం జరిగేంత వరకు యానాది మహానాడు ఆల్ ఇండియా తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని చేస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వాలను కానీ, పోలీస్ యంత్రాంగాన్ని కానీ, రెవెన్యూ యంత్రాన్ని కూడా ఎటువంటి పరిస్థితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి మా యానాదులకు న్యాయం జరిగేంత వరకు మేము ఉద్యమిస్తామని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తూ ఉన్నాము.